ఒకరోజు ఒక పిల్లి చేపలు పట్టడానికి ఒక చెరువుకు పోయింది. నీళ్లలో గాలం వేసి ఒడ్డున కూర్చుంది. కొద్దిసేపయ్యాక చిన్న చేప గేలానికి తగులుతూ ఉంది. నెమ్మదిగా దాన్ని పైకి లాగింది. అంతలో పక్కనే ఉన్న కప్ప, "పిల్లి మామ, ఆ చేప నీకు ఏం సరిపోతుంది? దానిని నీళ్లల్లో వదిలేయ్. ఇంకా పెద్ద పెద్ద చేపలు ఈ చెరువులో చాలా ఉన్నాయి. సులభంగా చిక్కుతాయి" అని చెప్పింది. అది విన్న పిల్లి మామ ఆ చిన్న చేపను నీళ్లల్లోకి వదిలేసింది. మళ్ళీ నీళ్లల్లో గాలం వేసి కూర్చుంది. కొంచెం సేపటి తరువాత మరొక చేప గాలానికి చిక్కుంది. దాన్ని చూసిన ఒక తాబేలు, "చీచీ, ఈ చేప ఒళ్ళంతా ముళ్ళు. ఇంతకన్నా మంచి మంచి చేపలు చెరువులో కుప్పలు కుప్పలుగా ఉన్నాయి. దాన్ని వదిలేయ్" అన్నది. అది విన్న చేపను కూడా నీళ్లల్లో వదిలేసింది పిల్లి. మళ్ళీ గాలం వేసి నీళ్లల్లోకి చూడడం మొదలుపెట్టింది. ఒక గంట గడిచింది. దానికి ఆకలి బాగా పెరిగిపోయింది. అంతలో దాని గాలానికి ఒక పెద్ద చేప చిక్కింది. ఆ పిల్లి సంబరానికి దానికి బయటికి లాగేసింది. అలా లాగేసరికి పిల్లి దబుక్కున గాలి జారి నీళ్ళల్లో పడిపోయింది. చేప తప్పించుకొని పారిపోయింది. అది చూసి చెట్టు మీద ఉన్న కొంగ, "ఏం పిల్లి మామ, కొంచెమైనా తెలివి ఉందా నీకు? ఈ చెరువులో చిన్న చిన్న చేపలు ఎన్ని లేవు. వాటిని పట్టుకొని హాయిగా తినగా పెద్ద చేపతో నీకేం పని?" అన్నది. పిల్లికి ఏం చెప్పాలో అర్థం కాలేదు. చుట్టూ ఉన్న వాళ్ళంతా మనం ఏం చేసినా ఏదో ఓ సలహా ఇస్తూనే ఉంటారు. మనం సొంతగా ఆలోచించుకోవాలి కానీ ప్రతి ఒక్కరి సలహా పాటించకూడదు అనుకుంది. ఇంతలో చీకటి పడింది. చేపలన్నీ వెళ్ళిపోయాయి. దొరికిన వాటిని చేతులారా వదిలేసుకున్నందుకు బాధపడుతూ ఆకలితో ఇంటికి దారి పట్టి వెళ్ళింది పిల్లి మామ.